హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఇక్కడ మష్రూమ్ ఫ్రై చేసుకోబోతున్నానండి. ముందుగా మష్రూమ్ ఫ్రైకి ఒక అర కేజీ వరకు మష్రూమ్ తీసుకోవాలి. తీసుకొని వీటిని నీటిలో ఇలా నీళ్ళలో వేసేసుకొని ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. వీటిని ఇలా కింది నుంచి ఇలా తీసేసుకుంటే మనకు క్లీన్గా ఈ విధంగా కూడా పై లేయర్ అంతా కూడా తీసేయచ్చు. ఇలా కూడా క్లీన్ చేసేయచ్చు. ఈ విధంగా మనకు పైన అంతా కూడా ఇలా బ్లాక్గా వచ్చేస్తుంది. ఇలా కింది నుంచి అన్నామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. వీటిని క్లీన్ చేసుకోవడము అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి అన్నీ కూడా. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. మనకి ఇలా పైన లేయర్ అంతా కూడా ఇలా వెళ్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన నీళ్ళు పెట్టేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి వీటిని నీళ్ళని మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడి నీళ్ళలో ఇవి వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి క్లీన్ అవుతాయి ఇవి. ఇలా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇలా నీళ్ళలో తీసేసుకొని ఇందులో ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇవి కొంచెం చల్లబడిన తర్వాత మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసాం కదా, వీటిని ఇప్పుడుగా కట్ చేసుకుందాము. ఇది తీసేసుకోవచ్చు, లేదా ఇలా ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కూడా వేడైపోయింది. ఒక 2 లవంగాలు ఇందులో వేసుకుందాము. ఇందులో వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గే వరకు వేయించుకోవాలి.
మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. మన ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా వేగాయండి, బ్రౌన్ కలర్గా వచ్చాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు వేగింది కదా, ఈ మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇది మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఈ మష్రూమ్స్ అంతా కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొంచెం చూడండి, మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసి 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలాగే 1 నిమిషం పాటు వేయించుకుందాము. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం తగినంతగా కారం వేసుకున్నాము. ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇందులో మనకు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే ఈ మష్రూమ్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టి 1-2 నిమిషాలు మనము దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు కూడా వేసుకుందాము. అప్పుడు 1/2 స్పూన్ వేసాను కదా, చూసుకొని వేసుకోవాలి. ఇంకొక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఇదంతా కలిపేసుకొని 1-2 నిమిషాలు సిమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే మనకు మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెలో తీసేసుకుంటే మష్రూమ్ ఫ్రై మనకు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీలో కూడా బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.